ఇప్పుడేం చేయడం? సాగర్ నాకు సాయం చేయడం లేదు, పైగా తన పుస్తకం కూడా ఇవ్వలేదు. నాలుగైపోయిందా? కాసేపట్లో సాయంత్రం అయిపోతుంది. 5 వరకు ఎక్కాలి. ఎలా నేర్చుకోవాలి నేను? ఎలా కంటతా చేయడం? ఏం చేయను? నా అంతటి నేనే ఏదో ఒకటి చేయాలి. ఎలాగైనా ఎక్కాలి నేర్చుకుని అప్పుడు బాబు గారికి వినిపిస్తాను. 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12, 3 6 18, 3 7 24. ఏమైంది నా మార్క్ షీట్? ఏమైంది? ఇక్కడేగా ఉండాలి. ఎవరికైనా దొరకలేదు కదా? ఏమైంది నా మార్క్ షీట్? నాకు కనిపించడం లేదు. మరి ఎవరి దగ్గర ఉంటుంది? ఓ గాడ్. బయట చూస్తాను. 2 1 2, 2 2 4, 2 3 6. ఏం చేస్తున్నావు తల్లి? అరే జాగ్రత్త, మెట్ల మీద నుంచి జారిపోతే దెబ్బలు తగులుతాయి. ఏం చేస్తున్నావు నువ్వు? బాబు గారు సాయంత్రం కల్లా 2 నుంచి 5 దాకా ఎక్కాలో అప్పచెప్పమన్నారు, కానీ నాకు అసలు రాలేదు. అవి ఎలా నేర్చుకోవాలో కూడా నాకు తెలీదు. అదేమంత కష్టమైన పని? నాకొచ్చు కదా, నేను నేర్పిస్తాను. నీకొచ్చా అవి? మొత్తం అన్నీ వచ్చా? చిన్నప్పటి నుంచి నాకు కంఠతా వచ్చు. ఇలా కూర్చో, నేను నేర్పిస్తాను. నేను ఎలా చెప్తే నువ్వు కూడా అలాగే అనాలి. వెంటనే కంఠతా వచ్చేస్తుంది, సరేనా? 2 1 2, 2 1 2, 2 2 4, 2 2 4, 2 3 6, 2 3 6, 2 4 8, 2 4 8. మిశ్రా గారు, చంద్రన్న గారు, గుప్తా గారు, పాండు గారు, ఇంకేమో వాళ్ళింట్లో 4, వాళ్ళ అమ్మాయి చౌదరి గారు. చౌదరి గారింటి నుంచి ఎంతమంది వస్తారు? ఎంతమంది ఉంటుంటారు? నిరంజన్, ఎక్కడుంది నీ ధ్యాస? నీ మేనకోడలు పెళ్లేగా, అంటే వర్ష పెళ్లి మనింటి బాధ్యత. అందుకు అన్ని ఏర్పాట్లు నువ్వే చేయాల్సింది. అల్లుడు గారు చూస్తే అతిథులు కదా, ఆయన్నెలా పరుగులు పెట్టిస్తాం? చూడనా, మనింటి ఆడపిల్ల పెళ్లి, ఎటువంటి తేడా రాకూడదు, ఏ పొరపాటు జరగకూడదు. అర్థమైందా? అదేం జరగదమ్మా. ఆ లిస్ట్ ఏదో నాకివ్వు, మిగతాదంతా నేను చూసుకుంటానుగా. ఏంటి సంగతి నిరంజన్? ఇంకా నా మీద కోపం పోలేదా? అదే నిరంజన్, ఆ గంగ విషయంలో కోపం కాదమ్మా, నేను చాలా రుణపడిపోయాను. నువ్వు గంగ చదువుకి అడ్డు చెప్పకుండా ఉండుంటే బహుశా చదువంటే తనకిష్టం పుట్టుకొచ్చేది కాదేమో. ఈసారి తన చదువుకి ఎవ్వరూ అడ్డు చెప్పలేరు. నేను చెప్పినందువల్ల ఎక్కాలు కంఠస్థం చేస్తోంది. అన్నట్టు డాక్యుమెంట్స్ మీద సైన్ చేయాలి. వీటి మీద